మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు నాణ్యమైన చీర మంత్రి శ్రీధర్ అన్న. రైజింగ్ చీర దీని పేరు. తెలంగాణ రైజింగ్ చీర అని కొట్టి యూట్యూబ్లో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది రైజింగ్ చీర అన్న. మా శ్రీధర్ అన్న చెప్పాడు కానీ నేను చెప్తాను. తెలంగాణ రైజింగ్ చీర అని యూట్యూబ్లో కొట్టి వీళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఈ చీరలు అని చెప్పు 800 చీరలు అంట. మా రాజన్న చెప్తుండు 800 చీరే. పోనీ ఒక పని 800 చీర అంటారు ఎట్లాగో. ఏడైతే మీరు చీరలు నేపిస్తురా చేపిస్తురా ఏదన్నా కానీ ఆడికే పోయి వాళ్ళని అడుగుతాం. ఇంత రేటు మీద వచ్చిన కాంట్రాక్టర్లు అడిగి చెప్తారుగా 800 400 చీర. పోనీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చీరలు వస్తున్నాయో జనాలకు తెలియదా? ఎందుకు ఇందిరమ్మ చీరలు వస్తున్నాయో తెలియదా? ఇంకోటి ఇందిరమ్మ చీరలు కట్టుకోమంటే రేపు పోయి ఓటాలంట. అంటే మన ఇందిరమ్మ చీరలు ఏర్పాటిస్తే బాగుంటుంది. అందరికీ ఒకే రకమైన చీరలు ఇస్తారు. దాని ఇందిరమ్మ చీర అంటారు. నాకు డౌట్ ఏమవుతుందంటే మన ఆఫీసులల్లో మా ఆడబిడ్డలు చీర కట్టుకొని కొందరు ఆఫీస్కి పోతూ ఉంటారు. సేమ్ యూనిఫామ్ ఉంటుంది, సేమ్ శారీస్ మహిళలందరూ వేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారి వాకిటి శ్రీధర్ గారి అందరూ ఏం చెప్తారంటే ఇవాళ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు మహిళలందరూ కాంగ్రెస్ ఓటేస్తారు, అందరూ ఒకటే చీర వేసుకొని రావాలి. అందరు ఇందిరమ్మ చీర కట్టుకొని వస్తే సేమ్ యూనిఫామ్ అంట. ఇది కాంగ్రెస్ యూనిఫామ్. ఈ ఓట్లు మొత్తం మనయ్యారా? సర్పంచులు మనం గెలుస్తాం ఆడ తెలిసిపోతామంట. వీళ్ళు చెప్పే ప్రోగ్రామ్ అట్లే ఉంది. ఇంత విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇందిరమ్మ చీరలట, ఆ చీరలు కట్టుకొని రావాలట, వచ్చాట ఓట్లు వేయాలట. మరి అదే ఇందిరమ్మ చీరలు కట్టుకున్న మహిళలు అడుగుతారు కదా, మరి మాకు 20,000 లెక్క 60,000 రావాలని. అదే ఇందిరమ్మ చీరలు కట్టుకున్న 18 సంవత్సరాల పైబడిన అమ్మాయిలు మా కాలేజీలో పోతాను మరి మా స్కూటీలో అని అడుగుతారు కదా. అదే ఇందిరమ్మ చీర కట్టుకున్న మహిళలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మాకు తులం బంగారం వస్తుందని అడుగుతారు కదా. లచ్చ కూడా వస్తుంది. ఇంకా తులం బంగారం దేవుడు ఇంకో లచ్చ జోలిక చండాలం. కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ 16 వరకు పైసలు వచ్చేది. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆమె పెళ్లి చేసుకొని 16 పండుగ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు వచ్చేది పైసలు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి. రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఓ పిల్లగాడు పుట్టినాక పిల్లగాడు 21 నాడు వస్తున్నాయి పైసలు. ఎత్తుకొని వస్తారు, పిల్లల్ని ఎత్తుకొని వస్తారు కళ్యాణ లక్ష్మి తీసుకోవడానికి. దీన్ని ఏమనాలో కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి 2 కలిసి ఒకటేసారి తీసుకుంటారు ఇప్పుడు. అంతే మన లాంగ్వేజ్ చెప్పాలంటే. ఇంకా దీనికి పథకం అంటే ఇప్పుడు ఇందిరమ్మ చీరల ప్రోగ్రాం పెట్టారు. దాని బదులు మందిని ముంచిన చీరల ప్రోగ్రాం పెడితే బాగుంటుండే. ఆ పేరు మాత్రం సూపర్ ఉంటుండే. ఏం రాసిరా? తెలంగాణ రైజింగ్ అట, గ్లోబల్ సమిట్ అట. లోగో విడుదల చేసిరు. ఇంకో ఇట్లా వరల్డ్ మ్యాప్ వేసారు. భారత్ ఫ్యూచర్ సిటీ అట. ఒక్కొక్క అబ్బా, ఇక వరల్డ్ మ్యాప్. ఇక తెలంగాణ మనందరికి ఇచ్చిన గార్దిగుడ్డు రేవంత్ రెడ్డి నెంబర్ 1 రైజింగ్. అబ్బా ఏముందా లోగో? ఈ జిందగీరా దొరికినట్టు ఇంత మంచి లోగో చూసారా మీరు? ఎవరన్నా చూడపోతే చూడరు, ఒక ఫోటో తీసి పెట్టుకోరు. డిసెంబర్ 8వ 9వ తేదీలలో నిర్వహించబోతుంది మా రేవంత్ అన్న. సో చాలా గొప్పగా ఉంది ఈ లోగో. నాకైతే నచ్చింది వాస్తవానికి. మీకు నచ్చకపోతే నాకేం సంబంధం లేదు. మా అన్న తీసుకొచ్చిన లోగో చాలా మంచిగా ఉంది. రైజింగ్ 2047. అబ్బా అబ్బా అబ్బా. మరి అప్పటిదాకా మరి మనం ఉంటామా పోతామని ఆయన అన్న రాజ్యంలో నాకు అదొక డౌటే ఉంది.